పెనుకొండ ఎస్వీకేపీ మరియు డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరియు జూనియర్ కళాశాలలో ఈ నెల 10, 11, 12 తేదీలలో కళాశాల గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు జరగనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ కె రామచంద్రరాజు, కళాశాల ప్రెసిడెంట్ నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. 1974లో ప్రారంభించిన కళాశాల నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తున్నామని, ఇక కళాశాలలో చదివిన పూర్వపు విద్యార్థులు పాల్గొని వారి యొక్క అనుభవాలు పాల్పంచుకొని నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఎస్వీకేపీ పీతాని వెంకటనాథ్ జూనియర్ కాలేజ్, రెండు కాలేజీలు కూడా 1974లో స్థాపించడమైంది. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సమయంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జనవరి 10, 11, 12 3 రోజులు జరపడానికి అందరూ నిర్ణయించుకున్నారు. అంటే ఉత్సవాలు జరపడానికి మొదటి కారణం అంటే మీకు తెలిసినదే, పల్లెటూళ్ళలో మండల హెడ్ క్వార్టర్స్ కానీ విలేజెస్ లో ఎడ్యుకేషన్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఇలాంటి కాలేజెస్ వచ్చినా కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చిన కళాశాలల అభివృద్ధి చాలా తక్కువగా ఉంది. పెనుగొండ కాలేజీ వాసవి కనికారమేశ్వరి వారి ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ముందు పెట్టినప్పుడు ఇబ్బందులు పడినా కూడా తర్వాత నిర్మాణాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ కళాశాలకి చాలా మొదటి అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 1983లో ఎలక్ట్రానిక్స్ పెట్టడం జరిగింది. ఎస్వీకేపీ అండ్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొట్టమొదటి కళాశాల యూనివర్సిటీ బయట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎలక్ట్రానిక్స్ పెట్టింది 83. అలాగే 84లో అప్పుడుండే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో కంప్యూటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో 1984లో బిఎస్సీలో కంప్యూటర్స్ మొత్తం దేశంలో 9 కళాశాలలు ఇస్తే సౌత్ ఇండియాలో 2 కాలేజెస్ ఇచ్చారు. ఒక కాలేజీని కేరళలో ఇచ్చారు, రెండో కాలేజీ మన కాలేజ్. 1974లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం మనందరికి కూడా చాలా, ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల మన విద్యార్థుల్లో ఒక విధంగా ఒక గ్యాదరింగ్ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ మనం చేసిన పూర్వ అనుభవాల్ని వాళ్ళు గుర్తు చేసుకుని మన కొత్త విద్యార్థులకి వాళ్ళు ఆదర్శంగా ఉండి వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు, ఏం చేశారన్నది ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం మన కళాశాలలో బయటకు వెళ్ళే విద్యార్థులకి ఆదర్శంగా వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మీరందరూ